మేఘా ఆంటీతో కొంచెం పొలైట్గా మాట్లాడాల్సింది. లైట్లే. 1 minute. హలో. యా హూస్ దిస్? మేఘా గారు ఇప్పుడే మీరు గుర్తొచ్చారండి. అవునా? దేనికి? జస్ట్ ఇప్పుడే బాస్కి చెక్ ఇచ్చాను. దానికి కారణం మీరే కదా. నాకు కూడా నువ్వు ఇప్పుడే గుర్తొచ్చావు. మీకు దేనికండి? ఇక్కడ ఎవరో ఒక అమ్మాయికి వేయాల్సిన డ్రెస్ ఒక అబ్బాయికి వేశారు. ఆపండి ఆపేయండి చాలు. సో సో కలుద్దామా? ఏంటి బాబు ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, జీవితం రక్తికి విరక్తికి మధ్యలో ఉంది. తెలుగులో చెప్పు. మీరు చెక్కిప్పించారని ఆనందపడాలా, వీసా వస్తుందా రాదా అని టెన్షన్ పడాలా, అర్థం కావట్లేదండి. ఏముంది, రాకపోతే ఇండియాకి వెళ్ళి జాబ్ చేసుకుంటావు. ఎక్కడైనా అదే వర్క్. అదే వరకు 60 రేట్లు ఎక్కిస్తున్నప్పుడు ఇక్కడ చేయడమే కరెక్ట్ కదండి. సరే, బాగా సంపాదిస్తావు, ఏం చేస్తావు? మంచి కారు కొనుక్కుంటానండి. పెద్ద ఇల్లు కొనుక్కోవాలి. తర్వాత ఏముంటుందండి, మంచి కట్నం ఇచ్చే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటానండి. కట్నం తీసుకుంటావా నువ్వు పెళ్లికి? నా కాదండి బాబు, రేపు పిల్లలకి సేఫ్టీ ఉండాలి కదా. అమ్మాయి లావుగా ఉంటే? లైఫ్ చేయిస్తాను. అమ్మాయికి పొగరుంటే? నేను తగ్గుతానండి. సీరియస్లీ నీకు కావాల్సింది అమ్మాయి కాదు, ఏటీఎం కార్డ్. మీరు ఎలా మాట్లాడితే నేనేం చేయలేను. నీలాంటి లైఫ్లోకి ఏ అమ్మాయి వచ్చినా 1 minute కూడా ఉండలేదు. ఏమండి, ఎంత చెట్టుకి అంతే గాలండి. నీతో డిస్కషనే వేస్ట్. నీతో మేల్ ఈగోయిస్టిక్ మెంటాలిటీ. ఆపండి బాబోయ్ ఆపండి. ఒకటి చెప్తా వినండి. నాకు మీలా ఉండడం ఇష్టం, నాలా ఉండడం నాకు అవసరం, అంతే. సరిగానే ఆకలిస్తుంది, తిందామా? ఈరోజు కాదు, రేపు మా ఇంటికి వచ్చాయి లంచ్కి. బాయ్. ఓకే. కొంప పెద్దగానే ఉంది భయ్యో. నీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ రెండు కంట్రోల్ చేసుకో. సారీ భయ్యా. అయినా ఇప్పుడు నేను అవసరమా? భయ్యా, చాలా రోజుల తర్వాత ముద్దపప్పు, ఆవకాయ, గోంగూర ఇవన్నీ కలిపి దా భయ్యా, దా పద పద. ముద్దపప్పు ఆవకాయ. మేము ఉండేది కూనూరులో అయినా మమ్మీది హైదరాబాదే. హైదరాబాద్ అంటే మమ్మీకి చాలా ఇష్టం. మామ్, ఇన్ఫాక్ట్ వీళ్ళది హైదరాబాదే. ఓ నైస్. ఎక్కడమ్మా హైదరాబాద్ లో? జూబ్లీ హిల్స్ ఆంటీ. ఓ నైస్. మీదెక్కడమ్మా? అమీర్పేట ఆంటీ. ఓ నైస్. నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇండస్ట్రియలిస్ట్ ఆంటీ. ఓ నైస్. మీ నాన్నగారమ్మా? బిహెచ్ఎల్లో క్లర్క్ ఆంటీ. ఓ నైస్. ఏమండి, మీ అమ్మగారు ఓకి నైస్కి మధ్యలో నన్ను చాలా ఎందుకులేండి. డిడ్ యు సే సంథింగ్? ఎస్ ఆంటీ, పిజ్జా చాలా బాగుందంటీ. డెజర్ట్స్ ఇంకా బాగుంటాయి. ఓ మీరందరూ అంత మంచి ఫ్రెండ్స్ కదమ్మా. చెప్పండి దానికి. థ్యాంక్స్ ఆంటీ. ఆ అబ్బాయి ఎంత మంచోడో తెలుసా? మామ్, షీ హస్ గాట్ సచ్ ఎ నైస్ మ్యాచ్. మేఘాకి మీరన్నా చెప్పొప్పించండి. అబ్బాయి ఏం చేస్తుంటాడు ఆంటీ? హిస్ అ జాకీ. జాకీ అంటే రేడియో జాకీనా ఆంటీ? నో, అతనికి స్టడ్ ఫార్మ్స్ ఉన్నాయి, హార్సెస్ ఉన్నాయి. హిస్ అ జాకీ. ఐ లవ్ హార్సెస్. ఓ యూ టూ, మీ టూ. గోరు భయ్యా. మామ్, ఇన్ఫాక్ట్ ఎంఆర్ కూడా జాకీనే. ఓ నైస్. ఎప్పటి నుంచి అమ్మా నువ్వు జాకీ? 10th నుంచి అనుకుంటా ఆంటీ. ఓ నైస్. Yeah. తను 6th నుంచే జాకీ. వావ్, సో లక్కీ రేమేగా యువర్ 6th నుంచి జాకీ అంట ఆంటీ. ఇన్ఫాక్ట్ మధు కూడా జాకీనే ఆంటీ. లేదు బ్రో, ఐఎమ్ నాట్ అ జాకీ. నేను చూసాను కదా భయ్యా, నువ్వు కూడా జాకీనే ఆంటీ. అంకుల్ కూడా జాకీయేనా? నో మా, హిస్ అ విఐపి. హీ డజంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఆల్ దిస్.
ఎందుకు నవ్వుతున్నారు? జాకీ అంటే అదా బ్రో యా అందుకేనా నాకు ఇందాక నుంచి అర్థం కావట్లేదు. మేఘ గారు భోజనాలు ఎలా ఉన్నా కానీ మీ అమ్మగారితో టైంపాస్ అదిరిపోయిందండి. ఎస్ ఏంటండి ఆలోచిస్తున్నారు? లేదు, అసలే వీకెండ్. అమ్మ 2 రోజులు ఇక్కడే ఉంటుంది. పెళ్లి పెళ్లి అని చంపేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ ఉద్దేశం ఏంటండి? ఉన్నట్టుండి ఇక్కడ నుంచి ఎట్టైనా పారిపోతారా ఏంటి? నోవే. యా అవును, నా దగ్గర డబ్బులు లేవుగా. ఖర్చంతా నాదేగా. ఇది నా ప్రెజెంట్. దేనికండి? నేను పెద్ద తాగను కదా. ఇది తాగడానికి కాదు, లైఫ్లో మళ్ళీ మనం కలిసినప్పుడు ఓపెన్ చేయడానికి ఒక మెమరీ. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అబ్బే ఎవరూ లేరండి. మీరు ఎవరైనా ఇష్టపడ్డారా? టైం వేస్ట్. అసలు ఇద్దరు జనాలకు సంబంధం లేకుండా గంటలు గంటలు ఎలా మాట్లాడుకుంటారండి బాబు. కరెక్ట్గా చెప్పారండి. మేఘ, పెళ్లి ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి కానీ ఇలా తప్పించుకొని తిరుగుతుంటే ఏంటి అర్థం? నీకిష్టం లేకపోతే బలవంతంగా మేమేం పెళ్లి చేయం కదా. Miami, pa 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 pa. Bro, lovely song, lovely weather, lovely wine bottle. Let's have fun, bro. భయ్యా అన్నీ తాగడానికి కాదు భయ్యా, కొన్ని దాచుకోవడానికి కూడా. మోహన్ రంగా? కాదు, మోహన రాగం. ఓ, నేనేదో అబ్బాయి పేరు అనుకున్నానులే. అర్థమైందిలే. హే, వాట్సాప్. లెట్స్ మీట్. నాకు ఇష్టమని తనకి ఎలాగైనా చెప్పేయాలి. భయ్యా Hmm? మేఘాని కలవడానికి వెళ్తున్నాను. నిన్ను అడిగితే బిజీగా ఉన్నావు చెప్తాను. నువ్వు అదే చెప్పయ్యా. ఎందుకు బ్రో? ఎందుకంటే ఐ వాంట్ టు మీట్ హిమ్ అలోన్. నీకెందుకు? మేఘా సూపర్ బ్రో. కదా తనతో ఉంటే టైమే తెలియట్లేదు భయ్యా. ఆడంత ఫేర్గా నేను ఎవరిని చూడలేదు. మనసులో ఏది పెట్టుకోడు, ఏదన్నా బయటికి మాట్లాడేస్తాడు. ఇదంతా కొంచెం తొందరగా అనిపించట్లేదు నీకు? తొందరగా ఉంది భయ్యా, ఇంకో 6 నెలలు ఆగినా ఇదిగా చెప్తాను తనంటే ఇష్టమని. అదేదో ఇప్పుడే చెప్పేస్తాను. అసలు వాడి లైఫ్ స్టైల్ ఏంటి, నీ లైఫ్ స్టైల్ ఏంటి? ఎలా సెట్ అవుద్ది అనుకున్నావు? ఎందుకు సెట్ అవుతుంది భయ్యా? కార్ కొంటేనే నీ లైఫ్ సెటిల్ అయిపోతుందని నువ్వు అనుకుంటున్నావు. కార్ రోడ్డు మీద ఆపేస్తేనే కార్ వదిలేసి వెళ్ళిపోయింది. తనకు నీకు చాలా తేడా ఉంది బ్రో. ఏదో ఓ చోట కుదురుగా కూర్చోవు, వాడేమో ఇక్కడే ఓ లైఫ్ చూసుకుని సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు. అసలు వాడికి నీకు ఎలా సెట్ అవుద్ది అనుకుంటున్నావు? అవన్నీ ఆలోచించలేదు భయ్యా. బ్రో ఒకసారి ఆలోచించుకో. మేఘా పెళ్లి సంబంధం చెడగొట్టినప్పుడు నువ్వే అన్నావు, ఆడంత బాగుంటాడు, ఆడంత సెటిల్ అయ్యాడు, ఆడికంత డబ్బుందని. ఆడనే కాదంది, నిన్నెలా ఒప్పుకుంటుంది బ్రో? నువ్వు ఆంటీ చెప్పిందేది చేయవు, అలాగని ఆవిడ చెప్పిందేది కాదనవు. నువ్వు వాడంటే ఇష్టమని చెప్పేసి ఇండియా వెళ్ళేసి కూర్చున్నావనుకో, వాడు నీ గురించి అన్నీ వదిలేసుకుని వస్తే అది వాడి లైఫ్కి ఎంతవరకు కరెక్ట్ నువ్వే ఆలోచించుకో. నాకేమనిపిస్తుందో నేను చెప్పాను, తనకేమనిపిస్తుందో నీకే తెలియాలి.
నిమిషం కూడా ఉండలేదు. నాకు మీలా ఉండడం ఇష్టం, నాలా ఉండడం నాకు అవసరం.